పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంతో రగిలారు. ఏదైతే తాజాగా జరిగినటువంటి పరిణామాలు ఆయనలో ఈ ఆగ్రహానికి కారణమైనయి. ఒక్కసారి ఈ సందర్భంగా ఆహ్, ఏది మనం గత 3, 4 రోజుల నుంచి మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు అది పీక్ స్టేజ్‌కెళ్ళిన సంగతి తెలిసిందే. సినిమా రంగానికి తలెత్తినటువంటి సంక్షోభం, ఏదైతే సినిమా థియేటర్ల బంద్ ఇదంతా. నిన్న జనసేన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దాన్ని ఇవాళ డ్రాప్ చేసుకుంటుండడం. అయితే అసలు మేము ఆ మాటే అనలేదని చెప్పడం. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక కీలకమైన ప్రకటన చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కి కృతజ్ఞతలు అంటే కఠినంగా మాట్లాడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్న వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే, తెలుగు సినీ రంగంలో ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రావట్లేదు. అందరూ కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచించిన సానుకూలంగా స్పందించలేదు. తెలుగు సినిమా రంగంలోని అగ్రనటుల్ని, సాంకేతిక నిపుణులు గత ప్రభుత్వం ఏ విధంగా చిత్కరించుకుని ఇక్కట్ల పాలు చేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్లున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందించే చిత్రాలకు అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకత ముడిపడినటువంటి ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పాయి. గత ప్రభుత్వం వ్యక్తులు చూసి పనులు చేసేది, కక్ష సాధింపులకు దిగేది, తమకు నచ్చని వాళ్ళ సినిమాల విడుదల సమయంలో తహసీల్దారులను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోతే ఎట్లా? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తుల్ని చూడలేదు. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన వాళ్ళ చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలి, దాని మీద ఆధారపడ్డ వాళ్ళు ఇబ్బంది పడకూడదనే కూటమి ప్రభుత్వ విధానం. తెలుగు సినిమా రంగం వాళ్ళు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి ఆర్జీలు ఇచ్చి టికెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, సుప్రియ, చినబాబు, అశ్విని దత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయొచ్చని కూడా చెప్పారు. అయినప్పటికీ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖ అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తూ వస్తోంది. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను కూడా, ఇది నోట్ అండర్లైన్, రిటర్న్ గిఫ్ట్ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. అంటే వాళ్ళకే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారని. ఈ రిటర్న్ గిఫ్ట్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారంటే ఇప్పటిదాకా వాళ్ళు అడగగానే పనులు చేసి పెడతారు, రేపు అట్ట చెయ్యం పొమ్మని చెప్పేశారు. వాటే సంబంధిత విభాగాలకు పంపిస్తారు, ఆ శాఖకు పంపించుకుంటాం పోండి అని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది. అదేవిధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేశారు. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించబోతున్నారు. కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ కూడా ప్రకటిస్తారు. ఇకపోతే థియేటర్ల ఆదాయం మీదన చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆరా బిగిన్ చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణకు సంబంధించిన శాఖలతో సినిమా రంగం అభివృద్ధిపై ఇప్పటికీ కొన్ని చర్చలు చేశారు. ఇందులో ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల గ్రూపుగా ఏర్పాటు చేస్తున్న వ్యవహారాలతో పాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా అతను పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలు ఇప్పటికే చర్చించారు. థియేటర్లకు సంబంధిత యజమానులు నడపడం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా, వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారు. రాయలసీమ జిల్లాలో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం పైన ఈ సందర్భంగా చర్చించారు. టికెట్ సేల్కి వచ్చే పన్నుకి అంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో పారిశుధ్య పరిస్థితులను కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించబోతున్నారు. అంటే ఇక నుంచి వెంటాడతారు వాళ్ళని, ఏమాత్రం తేడా ఉన్నా యాక్షన్ తీసుకుంటారనమాట. ఇప్పుడు అది లీజులు తీసుకుని థియేటర్లు తీసుకుంది ఎవరు? వీళ్ళే కదా. దిల్ రాజు వీళ్ళందరి చేతుల్లోనే దాదాపు 1000కి పైగా థియేటర్లు ఉన్నాయి. టోటల్గా 1400, 1500 అంటే 1100, 1200 ఇళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆ మెయింటెనెన్స్ చేయకపోతే ఇప్పుడు డబ్బులు కట్టాల్సి వస్తుంది, పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది, వెంటాడతారనమాట. ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచినీళ్ళ సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం, వీటిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయబోతున్నారు. ఇది నేను 1,00,000 సార్లు చెప్పుంటా. అడ్డదిడ్డమైన రేట్లు, బయట సమోసా 10 రూపాయలు ఉన్నది లోపలికి వెళ్తే 80 రూపాయలు అవుతుంది.
బయట పాప్కార్న్ 30 రూపాయలు ఉన్నది, లోపలికి వెళ్తే 250 రూపాయలు అవుతుంది. బయట కూల్ డ్రింక్ 30 రూపాయలకు దొరికేది, లోపలికి వెళ్తే 250 రూపాయలు అవుతుంది. మంచినీళ్ళు ఫ్రీగా ఇవ్వరు, బాటిల్ ఖచ్చితంగా తాగాలి, అది కూడా 50 రూపాయలు 80 రూపాయలు. వాళ్ళు అబ్బ సొత్తులాగా దోచుకుంటారు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చింది కాబట్టి ఇప్పుడన్నా ఆ సమస్య అన్న పరిష్కరించి సాధారణ మందికి అందుబాటులోకి తెస్తారని చూడాలి. వీటిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయబోతున్నారు. ఈ మేరకు తూనికలు కొలతలు అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్తో తనిఖీలు చేయించడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందబోతున్నాయి. ఈ అంశాలపై ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారితో పాటు హోంశాఖ, వాణిజ్య పన్నులు, రెవెన్యూ శాఖల మంత్రులతో త్వరలో చర్చిస్తారు. రాష్ట్రంలో మల్టీప్లెక్స్ స్థాయి సినిమా హాల్స్ ఎన్నున్నాయో తెలియజేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులకి నివేదిక అడిగింది. సినిమాటోగ్రఫీ శాఖ నివేదిక అడిగింది. కొన్ని పట్టాల సింగిల్ థియేటర్లు కూడా 2-3 స్క్రీన్లుగా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారు. వాటిలో టికెట్ ధరలు సింగిల్ థియేటర్ టికెట్ ధరలకి ఏమైనా వ్యత్యాసం ఉందా, కౌంటర్లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా తీస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ల నిర్వహణ, వాటిలో టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరల మీద కూడా దృష్టి సారిస్తారు. తేడా వచ్చిందంటే తాట తీస్తారు అనమాట. అలాగే కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకు 24 క్రాఫ్ట్స్లో నైపుణ్యాల పెంపుదల, అధునాతన సాంకేతిక వినియోగం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా పవన్ కళ్యాణ్ గారు యోచిస్తున్నారు. పరిశ్రమ హోదా కల్పించడంతో సరిపుచ్చకుండా యువతలోనూ ఇప్పటికే చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి ఎప్పటికప్పుడు నైపుణ్యాల అభివృద్ధి కోసం అవసరమైన శిబిరాలు, సెమినార్లు, సింపోజియంస్ లాంటి ఆంధ్రప్రదేశ్లో విరివిగా నిర్వహిస్తారు. సినిమా రంగంలో స్టూడియో నుంచి సినిమా హాల్ వరకు ఉండే విభాగాల్లో గుత్తాధిపత్యం కంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తేనే పెట్టుబడులు పెరిగి పరిశ్రమగా వృద్ధి చెందుతుంది. ఈ దిశగానే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన చేశారు. కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయమే అధికారికంగా ప్రకటించడం ద్వారా ఆయన ఏ రేంజ్లో కోపంతో ఉన్నారన్నటువంటి విషయం, అట్లాగే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు గాను వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్నటువంటి విషయం తేలింది.